రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కె పార్థసారథి హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం నుంచి సమాధానం లేదు అంటే ఈ ప్రభుత్వం ఈ వడ్డీ లేని రుణాలని కొనసాగిస్తుందా లేదా అనేది కూడా అర్థం కాలేదు. దీనికి తిరోధకాలు ఇచ్చేసినట్టు కనపడతా ఉన్నాయి. వడ్డీ లేని రుణాలకి అనఫిషియల్ గా కోఆపరేటివ్ బ్యాంకులకు మాత్రం 7% 12 నెలల కాలానికి, 15 నెలల కాలానికి 11.75%, ఆ పైన కాలానికి 13% వడ్డీగా నిర్ణయించి వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాదు ఖరీఫ్ సీజన్ కి 56,000 కోట్ల రూపాయలు టార్గెట్ గా పెట్టుకుంటే కనీసం దాంట్లో 1/4 కూడా రుణాలని పంపిణీ చేయలేకపోయారు. కేవలం 10-12 వేల కోట్లు మాత్రమే రుణాలుగా ఇవ్వటం జరిగింది. అంటే రైతు ఎంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడో తను ఖరీఫ్ వ్యవసాయం చేయడానికి ఒకసారి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు ఈ ప్రభుత్వం సమాధానం కూడా చెప్పాలి. బ్యాంకర్సే 56,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తానికి ముందుకొస్తే ఎందుకు ఈ ప్రభుత్వం రైతులకి అందజేయలేకపోయింది అనే దానికి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాదు రుణమాఫీ చాలా పెద్ద ఎత్తున చేశామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. దాదాపు 3-4 నెలల క్రితం హుదూద్ మన రైతు సాధికార సంస్థ గన్నవరంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి మేము 5,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. కానీ ఈ రోజుటికి కేవలం 3,900 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ అందరు అర్హులైన రైతులందరికీ కూడా ఇస్తున్నామని చెప్పారు. సరే, అంతకుముందు ఎన్నికల హామీలో 10 లక్షలున్నా 5 లక్షలున్నా వ్యవసాయ రుణాలు ఇస్తానని చెప్పారు, మాఫీ చేస్తారన్నారు. తర్వాత దాన్ని 1,50,000 50,000కి తగ్గించారు. 1,50,000 ఒక కుటుంబానికి చేసి తర్వాత 50,000 ఏమో ఎట్ ఏ టైం చేస్తున్నారు. దీంట్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి రైతుల్ని మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వ బ్యాంకులే ఎకరా వరి పంటకి 24,000 రూపాయలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గా నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ని రుణమాఫీ నుంచి ఎగ్గొట్టడం కోసం దాన్ని 18,000కి తగ్గించారు. ఎందుకు, ఏ విధంగా తగ్గించారు? ఏదైనా సరే 10 లక్షలు ఇస్తారా, లేకపోతే 5 లక్షలు ఇస్తారా, 3 లక్షలు ఇస్తారా, 1,50,000 ఇస్తారా అనేది ప్రభుత్వం యొక్క విధానం అయి ఉండొచ్చు. కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది రాబోయే రుణాలకి మీరు అమలు చేయాలి తప్పితే ఇంతకుముందు తీసుకున్న రుణాలకి ఏ విధంగా తగ్గిస్తారు అంటే ఈ విధంగా తన భారాన్ని 25% వరకు తగ్గించుకుంది ప్రభుత్వం. 25% మంది రైతులకి మోసం చేసింది ప్రభుత్వం అని చెప్పేసి మేము మనవి చేస్తాను. వెంటనే దీన్ని సరిచేసి ఇంతకుముందు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎంత ఉందో ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు ఎంత నిర్ణయించినా కూడా స్థానిక బ్యాంకులు వారి ఆ ప్రాంత పరిస్థితులను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచుకుంటారు, తగ్గించుకుంటారు. ఏ విధంగా అయితే రిజర్వ్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ ని ఫైనలైజ్ చేసినా ఇక్కడ ఉన్న పోటీని కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితులు కానీ తీసుకుని వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ నిర్ణయించుకుంటారు. అట్లాగే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లోకల్ బ్యాంక్స్ నిర్ణయించుకున్న సర్క్యులర్స్ ద్వారా బ్రాంచెస్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఈ రోజు దాన్ని చేయటం ఎంతవరకు సబబు మేము డిమాండ్ చేస్తానో, ఏ మేరకైతే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రుణాలు ఇచ్చినాయో వాటి ప్రకారం ఈ రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అసలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కాకుండా బ్యాంకులు అక్కడ అవసరాలను బట్టి ఇచ్చినాయి, వాటన్నిటిని కూడా మేము మాఫీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా ధాన్యం రైతులందరూ కూడా జనరల్ గా సంక్రాంతి పంటకి పంటలన్నీ కూడా అమ్మేసి, పండించిన పంటనంతా కూడా అమ్మేసి సొమ్ము చేసుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కనీసం 20% ధాన్యాన్ని కూడా అమ్ముకోలేకపోయారు. వాళ్ళు అమ్ముకోలేకపోవటం మూలంగా వాళ్ళు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో బ్యాంకు నుంచి రుణం లభించలేదు, 2 వాళ్ళు పండించిన పంటని అమ్ముకునే పరిస్థితి లేదు. ఇది వెంటనే ప్రభుత్వం కనుక స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోకపోతే రాబోయే సంవత్సరాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 75% లెవీ తీసుకున్నప్పుడు అందరూ రైస్ మిల్లర్స్ కూడా పోటీ పడి రైతు దగ్గర నుంచి ధాన్యం సేకరించేవాళ్ళు. రైతుల ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా రైస్ మిల్లర్స్ వాళ్ళ ఏజెంట్లను పంపించి కల్లాల్లోనే అంటే పొలాల్లోనే ధాన్యాన్ని కొనుక్కునే పద్ధతి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు రైస్ మిల్లర్స్ ఎవరు రాకపోవటం మూలంగా వాళ్ళు ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. ఇంకో సైడ్ ఏమో ప్రభుత్వం నిధులు లేకోకుండా వచ్చిన ధాన్యానికి రకరకాల పేర్లు పెట్టి అంటే తేమ ఉందనో లేకపోతే పోత పోయాలనో మళ్ళీ అంటే రైతు ఒక లారీ ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు లేదు దీంట్లో గడ్డి ఉంది లేకపోతే ఏదో ఉంది అని చెప్పేసి పోత పోయమంటే అది సాధ్యమా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. తీసుకొస్తే ఇది పోత పోయాలని చెప్పేసి రకరకాల ఇబ్బందులు పెట్టి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది 5% కూడా లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేవలం 1000 టన్నులు మాత్రమే కొన్నారు. దాదాపు కొన్ని లక్షల టన్నులు ఈ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. మరి అంతేకాకుండా ఇంకొక ఇబ్బంది ఏమిటంటే రైతులకి బ్యాంకు ద్వారానే పేమెంట్ చేయాలంటున్నారు. ఇంతకుముందు రైస్ మిల్లర్స్ ఏం చేసేవారంటే రైతు అవసరాలకు తగ్గట్టు ఖరీఫ్ పంట కానీ రబీ పంట కానీ ప్రారంభం నుంచే కొంత పెట్టుబడి కానీ లేకపోతే ఆర్థిక సాయం కానీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు లేదు మీరు క్యాష్ ద్వారా కాదు మొత్తం చెక్కుల ద్వారానే చేయాలని చెప్పడం మూలంగా ఆ చెక్కులన్నింటినీ కూడా బ్యాంకులు రుణానికి అడ్జస్ట్ చేసుకుంటున్నాయి. సో ఈ విధంగా రైతులు తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బ్యాంకర్స్ కి తగు సూచనలు ఇచ్చి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఒప్పించి వాళ్ళు అమ్ముకున్న ధాన్యాన్ని అమ్ముకుంటే వచ్చిన డబ్బుని లోన్కి అడ్జస్ట్ చేయొద్దని చెప్పేసి చేయకుండా చూడమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మన ఎంపీలు ఉన్నారు, మొన్న మీరు అందరూ కూడా చూశారు. కోడి పందాలు ఏది ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు కొంతమంది అధికారులు కోడి పందాలను ఆపుతానికి ప్రయత్నం చేస్తే సాక్షాత్ పార్లమెంట్ సభ్యులే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసేంత పరిస్థితి సృష్టించారు. మీరు అందరూ కూడా చూశారు. కానీ 70% నుంచి 20% తగ్గిస్తే కనీసం ఎంపీ దగ్గరికి కానీ లేదా కేంద్ర సంబంధిత మంత్రి దగ్గరికి కానీ వెళ్ళి ధర్నా చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయబోతాం. ఈ ఎంపీలు ఈ రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను.